సెప్టెంబర్ 24 మంగళవారం రోజున ధనస్సు రాశి వారు రాత్రి 10 గంటలలోపు పసుపు డబ్బాలో ఇది వేయండి. పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీ జాతకంలోని అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మీరు రాత్రి 10 గంటలలోపు ఒక శుభవార్తని కూడా వినబోతున్నారు. అంతేకాదు ధనస్సు రాశి వారి జాతకం అనేది చాలా బాగుండబోతుంది. వారి జాతకంలో ఉండే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. అంతేకాదు ధనస్సు రాశి వారి జాతకం అనేది అద్భుతంగా మారబోతుంది. అదేవిధంగా రాశి చక్రంలో 9వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. ఈ రాశి వారు మంగళవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి, శుభకార్యాలు జరుగుతాయి. శుభప్రదమైనటువంటి వస్తువు పసుపు మన అందరికీ తెలిసినదే. అలాంటి పసుపు డబ్బాలో ధనస్సు రాశి వారు రాత్రి 10 గంటలలోపు ఇది వేస్తే ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది. అయితే మరి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ధనస్సు రాశి వారికి ప్రేమ వృత్తిలో కొత్త అవకాశాలు లభించే స్థాయి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరు దీనికోసమని కొత్తగా మీరు అవకాశాలను వెతికే పని కూడా ఉంటుంది. అందుకోసమని మీరు తగిన శ్రమను చేయవలసి కూడా ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాదు ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలకి కూడా అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ వారం వీరు కొత్త మార్పులను స్వీకరిస్తారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు విశ్వసించుకోవటం చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. స్థిరంగా ఉండండి. మీ జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు అనారోగ్యకరమైనటువంటి సమతుల్యత కూడా కొనసాగుతూ ఉంటుందని వీరికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆనందదాయకం కూడా వీరికి లభించబోతుంది ఈరోజు అని వీరికి స్పష్టంగా వీరి రాశి ద్వారా తెలుస్తుంది. వీరి యొక్క ప్రేమ జీవితానికి వస్తే గనక ఆహ్లాదకరంగా మారడానికి ఓపెన్గా మాట్లాడండి. ఈ సమయంలో మీరు చాలా ఆహ్లాదకరంగా మారాలి అనుకునేవారు చాలా ఓపెన్గా మాట్లాడండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం వల్ల మీకు మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈరోజు వీరి యొక్క స్వభావన ద్వారా మీరు మీ భాగస్వామితో కొంత సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. అంటే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో మీ సంబంధాన్ని మరి కాస్త ఎక్కువగా పెంచుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. అలానే ధనస్సు రాశి వారు ఒంటరిగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆసక్తికరమైనటువంటి ఒక వ్యక్తి అనేది కలవడం జరుగుతుంది. అంటే ఎవరైనా ఒంటరిగా ఉండేవారు ఉంటే ధనస్సు రాశి వారికి ఆసక్తికరమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. అయితే ఈ వారం మీ యొక్క కంఫర్ట్ జోన్ నుండి మీరు బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భావాలను వ్యక్తీకరించడానికి శృంగార విషయంలో రిస్క్ అనేది తీసుకోవటానికి ఇది మంచి సమయం కూడా మీకు జాతకరీత్యా కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క లవర్తో మీరు మీలాగే ఉండండి. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా నటించడం వంటివి చేస్తే మీకు చాలా అవమానాలతో పాటు చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు మీతో ఎలా ఉంటారో మీరు ఏంటో మీరు అలానే మీ యొక్క లవర్తో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ మీ యొక్క పార్ట్నర్తో కానీ అలానే ఉండండి. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత బలపరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు కెరియర్లో కొత్త మైలురాళ్లను సాధిస్తారు. మీరు కొత్త ప్రాజెక్టులు కూడా బాధ్యతలను కూడా పొందవచ్చు. అదేవిధంగా ఇది మీకు నైపుణ్యాలు సామరస్యాలను కూడా ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ టీంతో సన్నిహితంగా పనిచేయటం చాలా ఎక్కువగా లాభాలను తెచ్చిపెడుతుంది. అంటే ఏదో చేసాం కదా అన్నట్టుగా కాకుండా మీరు ఎక్కువ అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. చాలా సన్నిహితంగా మీరు ఉండవలసి వస్తుంది. మీరు పనిచేసే వ్యక్తులతో చాలా సన్నిహితంగా ఉండి మీరు ఏదైనా చాలా జాగ్రత్తగా మీరు మీ పనులను మీ బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది. మీ ఆలోచనను బహిరంగంగా వ్యక్తపరచండి. అంటే ఏదైతే మీకు కొత్త ఆలోచన ఉంటుందో దానిని బహిరంగంగా వ్యక్తపరచండి. వ్యక్తిగత ఎదుగుదలకు ఈ యొక్క సమయం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ ముందుకు ఏదైనా ఒక కొత్త అవకాశం కానీ కొత్త విషయం కానీ వస్తుంది అంటే దానిని మీరు ఎక్కువగా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ యొక్క ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. స్థిరంగా ఉంటారు. అదేవిధంగా వృద్ధికి అంటే ఏదైతే వృత్తి అవకాశాలు ఉన్నాయో అవి పొందడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. మీ బడ్జెట్ని తప్పకుండా సమీక్షించుకోండి.
ఊహించని ఖర్చులు రావచ్చు. కానీ మీ ప్రణాళికలు అంటే మనకు ఒక ప్రణాళిక ఉంటుంది కదా, అలానే ధనస్సు రాశి వారికి ఉన్న ప్రణాళికను హద్దు మీరకూడదు. ఇంతవరకు ఖర్చు పెట్టాలి, ఇంతే, అది అవసరానికి లేదా అత్యవసరానికి మాత్రమే ఖర్చు పెట్టాలి, అంతే తప్ప సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీరు సహాయపడతారు. మీరు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే మీకు ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో లేదా మీకు ఎవరైతే ఆర్థిక వ్యక్తులు ఉన్నారో, ఆర్థిక నిపుణులు ఉన్నారో వారిని సంప్రదించి నూతన ఆదాయ అవకాశాల కోసమని నూతన ఆదాయ అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనుభవజ్ఞులను అడిగి మీరు పెట్టుబడులు పెట్టడం అనేది ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అంతేకాదు మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, సమతుల్య ఆహారం తీసుకోండి, అదేవిధంగా శక్తివంతంగా ఉండటానికి తగిన విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడి తగ్గించుకోవటానికి మీ యొక్క మొత్తం మానసిక స్థితిని మెరుగుపరచుకోవటానికి ధ్యానం లేదా యోగా చేయండి. మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మీ ఆరోగ్యం పైన మీరు తప్పకుండా శ్రద్ధను తీసుకోండి. మీరు చాలామంది ధనస్సు రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధను వహించరు, దానిని విస్మరిస్తూ ఉంటారు. సర్లే పోనీలే అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా మీరు తప్పకుండా మీ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ధనస్సు రాశి వారు ఎవరైనా సరే ఎవరిపైన ఆధారపడి ఉండరు అన్నమాట. డిపెండ్ కారు ఇతరులపైన. వారి యొక్క కష్టం అనేది వారిపైనే వేసుకుంటూ ఉంటారు, వారిపై వారే ఆధారపడతారు తప్ప ఇతరులపైన ఆధారపడకుండా ఉంటారు. వీరి యొక్క స్వభావం అనేది చాలా దాన గుణంతో కూడి ఉంటుంది. అదేవిధంగా మీరు పర్సనల్ లైఫ్ అనేది ఇతరులతో షేర్ చేసుకోకూడదు. మీ యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అది మీకు కొన్ని కష్టాలను, అవమానాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరు అందరినీ కూడా చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క సమస్యలను కానీ లేదా వీరి యొక్క పర్సనల్ జీవితాన్ని కానీ చెప్పుకోవటం, వారితో పంచుకోవటం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఎదుటివారు మీకు ఎప్పుడు ఏ రకంగా ఏ దెబ్బను కొడతారో తెలియదు. కనుక అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే లేదా మీ యొక్క క్లోజ్గా ఉండే మీ యొక్క ఫ్రెండ్స్ అయినా సరే వారితో ఏ విషయాలను చర్చించాలో ఆ విషయాలను మాత్రమే చర్చించండి తప్ప హద్దు మీరి మీ యొక్క పర్సనల్స్ని ఎక్కువగా చెప్పుకున్నట్లు అయితే వారు దానిని అలసుగా తీసుకుంటారు. ఇంకా అంతేకాదు మిమ్మల్ని ఎప్పుడు రిస్క్లో పడవేసే వరకు తెలియదు. కనుక మీ పర్సనల్ లైఫ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ధనస్సు రాశి వారు దాన ధర్మాలు చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ముఖ్యంగా వీరు మంగళవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ కూడా 9 ప్రదక్షిణలను చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా జిల్లేడు ఆకులను, జిల్లేడు పూలను లేదా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. దీనితో పాటు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేస్తూ శం శనార్చనాయ నమః అనుకుంటూ మీరు 9 ప్రదక్షిణలను నవగ్రహాల చుట్టూ చేయాలి. అదేవిధంగా పసుపు డబ్బాలు ఇది వేస్తే ఇక మీకు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. అది ఏమిటి అంటే గనక ఒక వైట్ పేపర్ని తీసుకొని అందులో ఎండు మిరపకాయ, ఒక వెల్లుల్లి రెబ్బ, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి దానిని ఫోల్డ్ చేయండి. ఆ పేపర్ని మలిపి ఫోల్డ్లా చేసి దానిని పసుపు డబ్బాలో వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు ఒక 5 రోజుల పాటు దానిని అలానే వదిలేసి తరువాత 5 రోజులు పూర్తయ్యాక దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి రండి. ఇలా చేయటం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. రాబోయే సమస్యల నుండి కూడా మీరు బయటపడవచ్చు. అదేవిధంగా ఈరోజు మంగళవారం రోజు రాత్రి 10 గంటలలోపు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల శుభవార్తను కూడా వింటారు. ఆటంకాల నుండి కూడా విముక్తిని పొందుతారు. పసుపు ఎంత శుభప్రదమైనటువంటిదో మనందరికీ తెలిసినదే. అందులో వేసే వస్తువులు కూడా నరదృష్టిని అలానే చెడు దోషాలను తొలగించేటటువంటి వస్తువులు. కనుక వాటిని ఈరోజు రాత్రి 10 గంటలలోపు వేయటం వల్ల మీకు ఆటంకాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు పసుపు డబ్బాలో మంగళవారం రోజు రాత్రి 10 గంటలలోపు ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.